ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా ఎలా ఉన్నారు? బాబా గారి దయ వలన ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా మీరు కోరుకున్న పనులన్నీ సక్రమంగా జరిగేలా చెయ్యమని బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, నేను ఎన్నో సార్లు చెప్పి చెప్పి విసిగిపోయాను తల్లి. నువ్వు కనీసం నా మాటను నీ చెవిలో కూడా వేసుకోవటం లేదు. నా మాటను లక్ష్య కూడా పెట్టటం లేదు నువ్వు. ఎన్నిసార్లు చెప్పినా కూడా పెడచెవున పెడుతూనే ఉన్నావు. నిజానికి నా కోపానికి, నా ఆగ్రహానికి నువ్వు గురయ్యావు బిడ్డా. ఇది నేను ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నా. వద్దు వద్దు అన్న పని మళ్ళీ మళ్ళీ, మళ్ళీ మళ్ళీ చేస్తూ నా ఆగ్రహానికి గురయ్యావు. కానీ నువ్వు నా బిడ్డవు కదా అని ఒక్క కారణంతో తండ్రిగా ఇన్నాళ్ళు భరించాను. ఆఖరిసారిగా నిన్ను హెచ్చరించాలి, గట్టిగా హెచ్చరించి బుద్ధి చెప్పాలి. నువ్వు చేస్తున్న పనులు మళ్ళీ మళ్ళీ చెయ్యకుండా ఉండేలా చూడాలనే ఈ హెచ్చరికైతే ఈరోజు నీకు నేను చేస్తున్నాను బిడ్డా. నా మాట ఈ ఆఖరిసారిగా ఆఖరి హెచ్చరికను వినకపోయావు అంటే నేను కూడా ఇంక నిన్ను నీ చెయ్యి వదిలిపెట్టేస్తా బిడ్డా. ఆ పైన నీ ఇష్టం. వినాలి అనుకుంటే నా సాయి తండ్రి నా గురించి గదా చెప్తున్నాడు, నా మాట వినాలి అనుకుంటే నా మాట ఏంటి అని పూర్తిగా విను. నువ్వు చేస్తున్న తప్పేంటో దాన్ని సరిదిద్దుకో. అప్పుడే నీ జీవితం బాగుంటుంది అంటూ ఈరోజు బాబాగారైతే ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చారండి. మరి బాబాగారి మాటలు వెనుకున్న అర్థమేంటో, పరమార్థమేంటో తెలుసుకునే ముందు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అన్నది చెప్పించుకొని సరైనటువంటి ఫలితాలు లేక ఎక్కడెక్కడో తిరిగి విసిగి వేసారిపోయి ఉంటారండి. నిజంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫేస్ చేస్తూనే ఉంటారు. ఎంతోమందిని కన్సల్ట్ అయ్యి ఉంటారు, ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ఉంటారు. కానీ ఎక్కడ సరైనటువంటి ఫలితాలు లేక విసుగు చెందిపోయి ఉంటారు. కానీ ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ నేను చెప్తున్నటువంటి వ్యక్తికి కాల్ చేసి చూడండి. ఏ ప్రాబ్లం అయినా కూడా శాశ్వత పరిష్కారాలన్నది తప్పకుండా అందించి తీరుతారండి. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. అది ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి బాధలు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఇంకా స్త్రీ పురుష వశీకరణ అని కూడా చెప్పచ్చండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అతి తక్కువ టైంలో శాశ్వతంగా పరిష్కారం అనేది చూపిస్తారు. నమ్మకంతో ఒక్కసారి కన్సల్ట్ అయి చూడండి. తల్లి, ఎందుకింత మొండిగా తయారైపోయావు నువ్వు? నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఎన్నిసార్లు హెచ్చరించాను, వద్దు తల్లి, వద్దు తల్లి, జాగ్రత్త. నువ్వు ఇలా చెయ్యటం వల్ల నీకే అనర్థాలు జరుగుతాయి, నీ కుటుంబంలో నష్టాలు జరుగుతాయి. నువ్వు దానివల్ల చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ప్రశాంతతను పోగొట్టుకోవాల్సి వస్తుంది. డబ్బు పరంగా నష్టం చూడాల్సి వస్తుంది. ఎటు చూసినా కూడా నష్టమే ఉంది బిడ్డ. నువ్వు చేస్తున్న పని వల్ల, నువ్వు ఈ ఒక్క పని చెయ్యటం వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావో, నీ జీవితంలో ఏం పోగొట్టుకుంటున్నావో, ఎన్ని ఇబ్బందులని నీ అంతట నువ్వే కొని తెచ్చుకుంటున్నావో నీకు అర్థమవుతోందా తల్లి? ఇప్పటికే చాలాసార్లు నీకు చెప్పి చెప్పి విసిగిపోయాను. కానీ చెప్పకుండా ఉందాము అంటే నా బిడ్డ కష్టాలు పడుతూ, బాధలు పడుతూ, కన్నీళ్లతో బతుకుతూ ఉంటే చూస్తూ చూస్తూ ఎలా ఉండగలను? అందుకే నా మనసుకి బాధ కలిగిన ప్రతిసారి నీ దగ్గరికి వచ్చి హెచ్చరించాలని నిన్ను ఏదో ఒక రూపంలో వచ్చి హెచ్చరిస్తూనే ఉన్నాను. కానీ నువ్వు మాత్రం అది అర్థం చేసుకోవటం లేదు. నీ ధోరణి నువ్వు విడిచిపెట్టటం లేదు. నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అది మాత్రమే చేస్తున్నావు. నేను వేరే రూపంలో వచ్చి చెప్తే కూడా నువ్వు గుర్తించి గ్రహించలేకపోతున్నావు. వేరే వారి రూపంలో నేనొచ్చి చెప్తే కూడా వీళ్ళ మాట నేనేంటిలే వినాలి అన్నా మొండిగా తయారయ్యావు. నేను వెళుతున్నదే సరైన దారి, నేను ఆలోచించేదే సరైనది, నేను చేస్తున్నదే సరైనది. వేరే వాళ్ళ మాట నేనెందుకు వినాలి? వాళ్ళెవరో వచ్చి నాకెందుకు సలహాలు ఇవ్వాలి?
వాళ్ళు చెప్తే నేనెందుకు వినాలి అన్న మొండిపట్టు. బిడ్డా, ముందు ఈ మొండిపట్టు విడిచిపెట్టు. ఎవరైనా నీకు ఒక విషయంలో సలహా ఇస్తున్నారు అంటే వారంతట వారు ఎవ్వరూ ఊరికేనే వచ్చి ఇవ్వరు బిడ్డా. నేనే స్వయంగా వారి రూపంలో వచ్చి నువ్వు ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడో, కష్టంలో ఉన్నప్పుడో, ప్రాబ్లమ్స్‌లోనో ఉన్నప్పుడో, లేదా నువ్వు ఒక అపాయంలో పడబోతున్నప్పుడో వేరే వాళ్ళ రూపంలో వచ్చి నేనే హెచ్చరిస్తాను. నీకు చాలా సార్లు చెప్పాను బిడ్డా. నా భక్తుల దగ్గరికి నేను రావాలి అంటే నిజంగా నా రూపంలోనే నేను రాను. ఏదో ఒక రూపంలో వస్తా. అది అప్పుడు నువ్వు గ్రహించగలిగితే నేనే వచ్చాను అన్నది నీకు అర్థమవుతుంది. ఒకటి, నీ మొండి పట్టుదలతో, నీ అజ్ఞానంతో నువ్వు నా రాకను గుర్తించలేకపోతున్నావు. నేను ఇస్తున్న సందేశాన్ని తీసుకోలేకపోతున్నావు. ఇంకొకటి, అక్కడ నీ కర్మఫలం కూడా అలా ఉంటుంది తల్లి. అదే నీ కళ్ళు కప్పుతూ ఉంటుంది. నా రాకని, నా సందేశాన్ని కూడా గుర్తించకుండా కూడా కొన్నిసార్లు చేస్తుంది. ఇంకొన్నిసార్లు నీ మూర్ఖత్వం, నీ అజ్ఞానం, నీ మొండితనం నా రాకని, నా సందేశాన్ని, నా మాటను కూడా గుర్తించకుండా చేసేస్తుంది. ఎంతమంది దగ్గర నీకు సందేశం పంపాను తల్లి నేను. నిజం చెప్పు, నీకెవరూ చెప్పలేదా? ఇలా చెయ్యకమ్మా, దీనివల్ల ప్రమాదాలు కలుగుతాయి. కుటుంబమే చిన్నాభిన్నమైపోతుంది. ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశిస్తుంది. ఇంట్లో ఎప్పుడూ మనశ్శాంతి, ప్రశాంతత అన్నది ఉండదు. నువ్వు ఇలా చేశావంటే సాక్షాత్తు శని భగవానుడిని తీసుకొనొచ్చి ఇంట్లో పెట్టినట్టే అని ఎవరూ చెప్పలేదా బిడ్డ నీకు? చెప్పారు. వేరే వాళ్ళ రూపంలో సాక్షాత్తు నేనే వచ్చి నిన్ను హెచ్చరించాను. కానీ నువ్వు ఏ మాత్రం నా మాటను లెక్క చెయ్యలేదు. వాళ్ళేదో నోటికొచ్చినట్టు ఇష్టం వాగుతూ పోతున్నారులే, నేనెందుకు వినాలి, నేను చేసేదే చేస్తా అన్న ధోరణిలో నువ్వు అలా వెళ్తూ ఉన్నావు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా తల్లి? ఇన్ని చేస్తున్నావు, దాని పర్యవసానంగా ఎన్నో కష్టాలు పడుతున్నావు, బాధలు పడుతున్నావు. మానసిక ప్రశాంతతను పోగొట్టుకుంటున్నావు. ఇంట్లో ప్రశాంతత లేదు. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేదు. కుటుంబంలో అనారోగ్య సమస్యలు, కుటుంబంలో డబ్బు పరంగా ఆర్థిక ఇబ్బందులు, అప్పులు అవ్వటం, రావాల్సిన డబ్బు సకాలానికి అందకపోవటం, ఇంట్లో వచ్చిన డబ్బు చాలీ చాలక వచ్చిన డబ్బు కూడా ఎటు పోతుందో దిక్కు తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నావు. ఇవన్నీ అర్థం కావట్లేదా బిడ్డ నీకు? ఇవన్నీ వచ్చాయి కదా, ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి బాబా, నువ్వే నన్ను కాపాడు అంటూ మళ్ళీ నా దగ్గరికే వచ్చి మొరబెట్టుకుంటావు. ఏంటమ్మా ఇది? సరే, నీ ఈ బాధలు చూసే కదా నేను వేరే వాళ్ళ రూపంలో వచ్చి నీకు సందేశాలను ఇస్తున్నాను. నువ్వు ఈ తప్పులు చేస్తున్నావు, ఈ పొరపాట్లను చేస్తున్నావు. నువ్వు ఈ తప్పు చేసి, ఈ తప్పు పొరపాట్లను సరిదిద్దుకుంటే నీ జీవితం బాగుంటుంది తల్లి అనే కదా నేను వేరే వాళ్ళ ద్వారా వచ్చి, వేరే వాళ్ళ రూపంలో వచ్చి నీకు సందేశాలను పంపుతున్నాను. అవెందుకు నువ్వు వినటం లేదు తల్లి? నీ కష్టాలను చూసి, నీ బాధలను చూసి వాటన్నింటినీ నీకు దూరం చెయ్యాలనే కదా నేను వేరే వాళ్ళ రూపంలో నీకు సందేశాన్ని ఇస్తున్నాను. అటు ఎవరైనా చెప్పింది తీసుకోవు, ఎవరైనా చెప్పింది వినవు, ఎవరైనా చెప్తే ఒప్పుకోవు. కానీ కష్టాలు పడతావు, మళ్ళీ తీసుకొచ్చి భారం నా మీద పెడతావు. నువ్వే దిక్కు బాబా, నువ్వే కాపాడు బాబా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు కూడా నా చెయ్యి విడిచిపెట్టేశావా, ఇంకా నువ్వు కూడా నా చెయ్యి వదిలేస్తే నన్ను ఎవరు కాపాడుతారు బాబా అంటూ మళ్ళీ నిందలు కూడా నాకే పెడతావు, నన్నే నిందిస్తావు. నేను చెప్పిన మాట వినవు. ఎలా వేగాలి తల్లి నీతోటి నేను? చిన్నపిల్లలైతే ఒక దెబ్బ కొట్టచ్చు, మరీ పెద్దగా కూడా అయిపోయావు. ఇంట్లో వాళ్ళందరికీ పెద్దగా కూడా ఉన్నావు. ఇంకెప్పుడు తెలుసుకుంటావు నువ్వు? ఒక వ్యక్తి వచ్చి ఇది చెయ్యకు, అది చెయ్యకమ్మా అని మంచిగా నీకు తెలియని విషయం చెప్తున్నారు అంటే అందులో ఏదో ఒక అర్థం ఉంది. బాబానే ఏదో సందేశం పంపుతున్నారు అని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు తల్లి? ఇప్పటికైనా ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నా, నా మాట వింటావా లేదా? వినకపోతే మాత్రం జీవితంలో చాలా పశ్చాత్తాపపడతావు తల్లి. నా బాబా, సాక్షాత్తు నా బాబానే నా కోసం ఇన్ని అవకాశాలు ఇస్తే కూడా నేను వాటిని ఉపయోగించుకోలేకపోయాను.
అందువల్లే నాకు ఇన్ని కష్టాలు అంటూ ఒకరోజైతే నువ్వు తప్పక బాధపడాల్సి వస్తుంది. అందుకే నా ఈ ఆఖరి హెచ్చరికను తప్పకుండా విని నువ్వు చేస్తున్న తప్పేంటో సరిదిద్దుకో బిడ్డా. ఆ తప్పేంటో తెలుసా తల్లి? నువ్వు పూజ చేసేటప్పుడు నా పటాలను, నా విగ్రహాలను తుడవటానికి, శుభ్రం చెయ్యటానికి ఎలాంటి రకమైన గుడ్డను వాడుతున్నావు తల్లి? ఒకసారి గుర్తు తెచ్చుకో. నలుపు రంగు బట్టతో తుడుస్తున్నావు, శుభ్రం చేస్తున్నావు. నాకు నలుపు రంగు అంటే అంత ఇష్టం ఉండదని నీకు తెలీదా బిడ్డా? అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేయటానికి కూడా నలుపు రంగు వస్త్రాన్ని వాడుతున్నావు. నా పటాలని, నా విగ్రహాలని, నా ప్రతిమలని శుభ్రం చేయటానికి కూడా నలుపు రంగు వస్త్రాన్ని వాడుతున్నావు. దానివల్ల సాక్షాత్తు ఆ శని భగవానుడినే తీసుకొనొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు అయింది బిడ్డ. ఎందుకంటే ఆ తండ్రిని బయట గుడిలో ఉండి పూజిస్తేనే నువ్వు భరించగలవు. ఇంట్లోకి తీసుకుంటే అస్సలు భరించలేవు. ముందు నువ్వు పూజా మందిరంలో వాడుతున్న ఆ నలుపు రంగు వస్త్రాన్ని ఇప్పటికిప్పుడే తీసి బయటపడవేయి బిడ్డ. నీ కష్టాలు ఇప్పటికిప్పుడే సగం దూరం అయిపోతాయి. ఇంకొకటి, నాకు ఎంతో ఇష్టమైన గురువారం రోజు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తున్నావు, నలుపు రంగు వస్త్రాలను ధారణ చేస్తున్నావు. కానీ నాకు నలుపు అంటే అంత ఇష్టం ఉండదని నీకు తెలీదా బిడ్డ? నాకు పసుపు రంగు అన్నా, పచ్చరంగు అన్నా చాలా ఇష్టం. కానీ అవి వదిలేసి వ్యతిరేకంగా ప్రభావం చూపించే నలుపు రంగు వస్త్రాలను ధరిస్తున్నావు. ఈ తప్పు ఇప్పుడే నువ్వు సరిదిద్దుకో తల్లి. దానివల్లే నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు, ఎన్ని బాధలు పడుతున్నావు. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ పరిస్థితులన్నీ నీకు దూరం అవ్వాలి అంటే ఇప్పుడే పూజా మందిరంలో ఉన్న ఆ నలుపు రంగు వస్త్రాన్ని తీసి బయటపడవేయి. అలాగే గురువారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు బట్టలని కట్టుకోవటం కానీ, లేదా నలుపు రంగు వస్తువులని ఇంట్లోకి తీసుకురావటం కానీ, నలుపుకు సంబంధించినవి నా దగ్గరకు ఏవీ తీసుకురాకు బిడ్డా. ఈ ఒక హెచ్చరికను మాత్రం నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకుంటే నీ కష్టాలన్నవి నీకు దూరం అయిపోవటమే కాదు, ఎప్పటికీ నీకు కష్టాలు దగ్గరకనేవి రావు తల్లి. ఇప్పటికైనా నా మాట విను అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన హెచ్చరికతో కూడిన సందేశాన్ని ఇచ్చారండి. నిజానికి ఎవరైనా కూడా ఇలా వాడుతుంటే అలాంటి నలుపు రంగు వస్త్రాలను, అంటే బ్లాక్ కలరు ఆ క్లాత్స్ అవి ఇవి ఉంటే అస్సలు వాడకండి. అలాగే చిరిగిపోయిన, రంగు వెలిసిపోయిన, పనికిరానివి తీసుకుని వెళ్ళి పూజా మందిరంలో అస్సలు వాడకండి. నిజానికి అలాంటివన్నీ కూడా దరిద్రాన్ని తెచ్చిపెడతాయి, మనకు శుభమైతే అస్సలు కాదు. ఇక ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బాబాగారి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.